మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురువు గారు ముఖ్యంగా ఈరోజు పాచికల ద్వారా, గవ్వల ద్వారా మన జీవితాన్ని, అంటే మన ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. అలాగే మీకు వ్యక్తిగతంగా మీనరాశి వారికి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ జాతకాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ కార్యక్రమంలో మీకున్న ప్రాబ్లమ్స్ గురించి గురుగారు తెలియజేస్తారు. ముందుగా ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా అసలు ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ పాచికల ద్వారా, ఈ గవ్వల ద్వారా మన ఈ మాసం అంతా ఫలితాన్ని ఎలా తెలియజేస్తారు? తప్పనిసరిగా తల్లి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ప్రాచుర్యం చెందినటువంటి నాటి కాలం నుంచి కూడా మన ధర్మంలో అన్నీ ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రాచుర్యం చెందినటువంటి విద్యల్లో ఈ పాచికలు ఒకటి, గవ్వలకు సంబంధించినటువంటి విధానాలు. వీటి ద్వారా ఎవరికైనా ఇప్పటికిప్పుడు ఏం జరగబోతుంది, శత్రుదాడి దగ్గర నుంచి యోగం భోగం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. వీటిని మనం అంచనా వేసుకుంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. దీనితో పాటుగా ఇవి ఎంతో శక్తివంతమైనటువంటి సాధన చేస్తూ గురువుల యొక్క పరంపరలో మంత్రశక్తితోటి, మంత్రానుష్ఠానముతో, దేహ ఆత్మ మహాసంకల్పముతో, గురువుల యొక్క సాక్షాత్కారముతోటి, మంత్రానుష్ఠాన సిద్ధితోటి, మహాసంకల్ప శక్తితోటి సాధన చేస్తే ఆ పరంపరగా వచ్చేటువంటి విద్యలు వీటిని ఉపయోగించుకొని ఇప్పటికిప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు రేపు ఏం జరగబోతా ఉంది, మీరు ఏదైనా పని తలపెడితే అది అవుతుందా అవుదా, ఎస్ఆర్ నో డిసిషన్ వెంటనే తీసుకోవచ్చు. అలాంటి యోగకరమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి మహాప్రయాణం కాబట్టి దీని ద్వారా కూడా అనేక రకాల విషయాలు మనం తెలుసుకోవచ్చు తల్లి. ముఖ్యంగా గురుగారు, మరి ఈ డిసెంబర్ మాసంలో మీన రాశి వారికి, స్త్రీలకి పురుషులకి ఎలా ఉండబోతుంది? డిసెంబర్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పాచికలను అడిగి చూద్దాం. డిసెంబర్ నెలలో పాచికలను అడిగి చూస్తే మీనరాశి వారికి అనేక రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకోబోతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బంధుత్వాలన్నీ తెగిపోతాయి, శత్రువులన్నీ తెగిపోతాయి. అంటే ఎప్పటి నుంచో మనకి శత్రువులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. రెండోది, మిత్రులు కూడా దూరం అయిపోతారు, ఒంటరిగా మిగులుతారు. కానీ దీంట్లో ఒక విధానం ఉన్నది వీళ్ళకి, పాచికలు చెప్పే విధానంలో ఏమని ఉన్నదంటే, మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో కొత్తగా వ్యాపారాల్లోకి వెళ్ళటము, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభం చేయటము, అప్పటి వరకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవటము, చక్కగా నడుస్తున్నటువంటి బంధాలని పాడు చేసుకోవటము, ఇలాంటి ప్రయాణాలన్నీ కూడా వీరికి ఈ నెలలో ఎదురవుతాయి. దీనిని డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ఉపద్రవాలుగా చెబుతారు. అంటే వ్యాపారంలోనూ నష్టాలు చూడొచ్చు, మిత్రుత్వంలోనూ శత్రుత్వం చూడొచ్చు, అన్నీ ఉండి అందరినీ దూరం చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి ప్రయాణాలన్నీ కూడా మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో అనుకూలంగా ఉన్నాయి. మరి ఇది ఎవరికి ఎలా ఉండబోతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరిలో చూసుకుంటే మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో మహిళలకే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మహిళలు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, మహిళలు చేసేటువంటి ప్రయాణాలు కానీ, ఇవన్నీ కూడా తప్పుదారి పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వీళ్ళు ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, లేకపోతే ఇంకోటి ఇతరితరాలు చేసినా, ఏ రంగంలో ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఉన్న రంగం నుంచి దూరం అవుతారు. మళ్ళీ పూర్వ వైభవాలన్నీ వస్తుంటాయి. అంటే పాత పరిచయాలు, పాత శత్రువులు అందరినీ మళ్ళీ కొని తెచ్చుకుంటుంటారు వీళ్ళు. అలాంటి ప్రయాణానికి వెళ్ళిపోతారు. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారికి విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. అసలు బాగాలేదమ్మా. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిట్లోనూ వెనుకడుగులోనే ఉంటారు ఈ మీనరాశి వారు ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ నెల వరకు. గురుగారు, మరి ఇప్పుడు విద్యార్థులకు బాగాలేదు కాబట్టి ఏదైనా పరిహారం తెలియదు? తప్పనిసరిగా తల్లి, ఒకసారి ఇద్దరికి చూద్దాము. అనుకూలంగా ఉంటే ఒకటే చెబుదాం. ఇద్దరికి విడివిడిగా వచ్చాయి. అబ్బాయిలకు మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో విద్యార్థులకు అంత ఆశాజనకంగా లేదు కాబట్టి మీరు గృహమునందు నుంచి, ఇంట్లోంచి ఏదైనా ఒక తీయటి పానీయం, తాగేటువంటి తీయటి పానీయాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పక్షులకు పెట్టే ప్రయత్నం చేయండి. రెండోది, మహిళలు అంటే శ్రీమూర్తులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు
గృహంలో తయారు చేసినటువంటి పదార్థం ఏదైనా కానీ, తీయటి పదార్థం, దాన్ని తీసుకొని వీరికి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ చెట్లు పుట్లు ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ కూడా పక్షులకు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు వీళ్ళ ఇంటిపైన ఎక్కడైనా టెర్రస్ పైన పక్షులు వస్తే అక్కడైనా పెట్టచ్చు. అలా చేయడం ద్వారా ఇద్దరికీ కూడా కాస్త అనుకూలమైనటువంటి పీరియడ్గా చెప్పొచ్చు. సో మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఉన్న విద్యార్థులుగా చెప్పొచ్చు. ముఖ్యంగా గురుగారు మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇబ్బందులు వస్తున్నాయి. మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో ఉద్యోగాలు ఖచ్చితంగా మారిపోతారు. ఎక్కువగా మారే అవకాశాలు 99% మారుతారు. సొంత నిర్ణయాలు, సొంత ప్రయాణాలు, కొత్త కొత్త పరిచయాలు, ఉన్నదాన్ని అవకాశాలు పోవడాలు, వీళ్ళ ప్రయత్నం ఏమి ఉండదు, వీళ్ళ ప్రమేయం ఏమి ఉండదు. ఇవన్నీ కూడా యోగం ప్రకారం అన్ని జరుగుతాయి. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గాలు చెప్పే ముందు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏదైనా ఫలిస్తుందా? కొత్త వాళ్ళకి ఫలిస్తుంది. వాళ్ళు ఏదైనా కొత్తగా జాబ్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఉన్నటువంటి వాళ్ళు పోగొట్టుకుంటారు. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా అనేటువంటిది అది కూడా చూద్దాం. దీనికి పరిష్కార మార్గం లేదు. కాబట్టి ఈ నెలంతా కూడా వీరి ఈ యొక్క విధానాన్ని మోయాల్సిందే అని చెప్తామన్నమాట. అలాగే గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి ఈ మాసం ఎలా ఉంటుంది? మీనరాశి వారికి కళ్యాణ గడియల గురించి మాట్లాడుతుంది. అసలు అవకాశం ఉన్నదా లేదా ముందు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీనరాశిలో ఉన్నటువంటి కళ్యాణాలకు అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తృతీయ వివాహం చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కళ్యాణం జరగట్లేదు అనేటువంటి వాళ్ళకి చూసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రయత్నం చేసిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఏ రకం చూసినా బాగుంది, ఇబ్బంది లేదు. అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూసే వారికి ఎలా ఉందంటారు? మీనరాశిలో సంతానం కోసం ఎలా ఉండదో చూద్దాం. మీనరాశిలో సంతాన యోగం అనేటువంటిది ఇది కూడా యోగకారకంగానే ఉంది. అయితే పుట్టినటువంటి బిడ్డలు వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే మీనరాశిలో జన్మించినటువంటి కుటుంబాలు ఏమైతే ఉన్నాయో వారి బిడ్డలకి కాస్త అనారోగ్య సమస్యలు వస్తాయి. వారికి ఏదైనా పరిహారం తప్పనిసరిగా తల్లి. అది ఏ పరిష్కార మార్గాలు ఉన్నాయి కూడా చూద్దాం. ఒకటే పరిష్కార మార్గం ఉంది తల్లి. వీరు ఒక నూతన వస్త్రం, అది కూడా తెలుపు వస్త్రాన్ని, చేతులు తుడుచుకోవటానికి అనుకూలంగా ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక అయ్యవారికి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. అలా కానీ వాళ్ళు చేయగలిగితే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. గురుగారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారికి రాజకీయ రంగం ఎలా ఉండబోతా ఉంది డిసెంబర్ నెలంతా కూడా అనేటువంటి విషయానికి వస్తే పాచికలు బ్రహ్మాండంగా చెబుతున్నాయి. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు రాజకీయ పరంగా చాలా బాగుంటారు. కానీ ఒక షరతు ఉంది. స్త్రీమూర్తుల నుంచి అవమానాలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు. అది కుటుంబం కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ఆడవారి ద్వారా ఒక ఉపద్రవాలు పంచి ఉన్నాయి పురుషులకి, ఇది ఖచ్చితంగా. అదే స్త్రీమూర్తులకి అయితే పురుషుల నుంచి పంచి ఉంటుంది. ఇది మీనరాశి వారికి డిసెంబర్ నెలలో జరగబోయేటువంటి చిన్న ఉపద్రవాలుగా చెప్తారు. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయో లేదో చూద్దాం. వీరికి పరిష్కార మార్గం లేదు. కాబట్టి కంపల్సరీ వీళ్ళు ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది తప్పనిసరి. ముఖ్యంగా గురుగారు విదేశాలకు వెళ్ళడం చాలా మంది అనుకుంటారు. సో ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి వారు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అసలు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరా? మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో విదేశీయానం ఎంతవరకు అనుకూలంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకోబోతాం. బ్రహ్మాండంగా ఉన్నది, అనుకూలత ఉంది. వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, అందులో డౌట్ లేదు. ముఖ్యంగా గురుగారు మరి ఎవరైతే మీనరాశి వాళ్ళు శత్రువుల నుంచి బాధపడుతున్నారో, నరదిష్టి, నరఘోష, సో ఈ మాసంలో వీరికి ఎలా ఉండబోతుందంట? తప్పనిసరిగా తల్లి. వీరికి ముఖ్యంగా అయిన వాళ్ళే శత్రువులు తల్లి. డిసెంబర్ మాసం అంతా కూడా వీరికి శత్రువులు బయట వాళ్ళ నుంచి రాలేదు. బాగా క్లోజ్గా ఉన్న స్నేహితులు, వీరితో కలిసి పనిచేసిన వాళ్ళు, వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు, వీళ్ళ బంధువులు ఉన్నవాళ్ళు, వీళ్ళ గురించి బాగా విషయాలనే తెలిసిన వాళ్ళు, వాళ్ళే శత్రువులు అవుతున్నారు ఈ నెలంతా కూడా. సో దానివల్ల ఏంటంటే వీరు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి, అవి తెలియజేస్తాను బ్రహ్మాండంగా. వీరు డిసెంబర్ మాసంలో మీనరాశి వారు ఈ శత్రు బాధల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడా అన్ని నీళ్లు, అంటే ఒక చెంబుతో నీళ్లు తీసుకొని తులసమ్మకు వేయడం అలవాటు చేసుకోవాలి. అది సాయంకాలం పూట ప్రతినిత్యం. అలా చేయగలిగితే కాస్త ఉపశమనం. నీకు ఏదో శత్రుత్వాన్ని పొంచి పెడదాము, నేను ఏదో చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఆగుతారు అక్కడితో. అందుకని ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మన గురించి ఎక్కువగా నానుడిగా మాట్లాడటము నరదృష్టి అవుతుంది.
అది తల్లి అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలని పాచికల ద్వారా, గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.